మరి చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. క్లుప్తంగా కొంత వాక్యాన్ని నేర్చుకుందాం, ఎందుకంటే బయటకు కూడా మీటింగ్కి వెళ్ళాలి కాబట్టి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. యెహోషువ గ్రంథం 177వ పేజీ, ద్వితీయోపదేశ కాండం తర్వాత ఉంటుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం తీసుకుని పెట్టుకోండి, చదువుతున్న జాగ్రత్తగా వినండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును నైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చాడు: నా సేవకుడైన మోషే మృతి పొందెను, కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళిడి. నేను మోషేతో చెప్పినట్లు మీరును అడుగుపెట్టు ప్రతి స్థలమును నేను మీకు ఇచ్చుచున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము మనందరి హృదయాలలో ఫలింపచేయును గాక. ఆమేన్. నిజానికి యెహోషువ అనే పేరుకు అర్థం నేను చెప్పాను ఒకసారి ఎప్పుడన్నా. యెహోషువ అనే పేరుకు అర్థం యెహోవా రక్షించువాడు అని అర్థం. యెహోషువ ఇంగ్లీష్లో జాషువా. యెహోషువ అంటే యెహోవా రక్షించువాడు అని అర్థం. దేవుడు సేవకులను, ఈ ప్రవక్తలను, ఈ పాస్టర్స్ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే మనకి శాశ్వతమైన సంతోషం ఇవ్వడానికి, శాశ్వతమైన రాజ్యంలో మనల్ని ఉంచడానికి. పుట్టిన ప్రతి మనిషి ఒకరోజు విడిచిపెట్టక తప్పదు ఈ లోకాన్ని, బంధాలను, అన్నిటినీ. కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మనకి ఒక మంచి జీవితం ఉంది, మంచి భవిష్యత్తు ఉంది అని తెలియజేసేది పరిశుద్ధమైన గ్రంథం. దేవుడు మహాదేవుడు, మామూలు దేవుడు కాదు. ఆయన పరిశుద్ధమైన అగ్ని. పరిశుద్ధమైన అగ్ని లాంటి దేవునికి మనం పిల్లలుగా ఉండాలంటే మనం కూడా అటువంటి మండే అగ్నిలాగా మనం ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలు దాస్యంలో, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు. నాయకుడిగా ఎన్నుకుని వారిని శ్రమ నుంచి తప్పించి వారి ప్రయాణంలో వారికి ఇస్తానన్న దేశము కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే దేశం. వీళ్ళలో బ్రతుకుతున్న దేశం ఐగుప్తు దేశం, కష్టాలు నష్టాలు ఉన్న దేశం, సరైన తిండి లేని దేశం, సరైన వస్త్రము లేని దేశం, సుఖము లేని దేశం. ఒక్క మాటలో చెప్పాలంటే నరకాన్ని చూస్తున్నారు వీళ్ళందరూ. అటువంటి దేశం నుంచి దేవుడు మోషేను నాయకుడిగా చేసుకుని వాగ్దానం చేశాడు, నేను మీకు కానాను దేశం ఇస్తాను, మీరు అక్కడికి వెళ్ళాలి, నేను చెప్పిన నాయకుడి ద్వారా, ఆయన మాటల ద్వారా మీరు అక్కడికి నడుచుకోవాలని చెప్పాడు. ఉంచేట తర్వాత పెడుతుంది చెప్పాడు. దేవుడు ఎందుకు తన సేవకుల్ని వాడుకుంటాడంటే నన్ను కాకపోతే ఒక్కడిని వాడుకుంటాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవడం కొరకు ఒకరిని కాకపోతే ఒకరిని దేవుడు వాడుకుంటాడు. ఇది గమనించాలి. ఒక్కడే పాస్టర్ అని కాదు, ఒక్కడే సేవకుడు అని కాదు, ఒక్కడే నాయకుడు అని కాదు, చాలామంది నాయకులు. దేవుడు అన్ని అవకాశాన్ని ఇచ్చాడు. నిజానికి ఒక మాటలో చెప్పాలంటే కానాను దేశము ఇజ్రాయిల్ ప్రజలకు ఎప్పుడో ఇచ్చేశాడు. ఆదికాండ గ్రంథంలో రాయబడి ఉంది, ఎప్పుడో ఇచ్చేశాడు. కానీ యెహోషువ గ్రంథంలో మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. ఆయన అన్నీ ఇచ్చాడు, ఇంకా ఆక్రమించుకోవాల్సింది వాళ్ళే. రావా యేసయ్య పాటలు పాడుతున్నాం, ఎంత మంచి దేవుడు, ఆయన పాటలు చెల్లెళ్ళు పాడారు. ఆయన ఎంతో మంచోడు, ఆయన ఎప్పుడో వచ్చాడు, ఆయన పని ఆయన చేశాడు. ఇంకా చేయవలసింది మనం. ఆయన ఎప్పుడో మన దగ్గరికి వచ్చాడు, ఎప్పుడో నీ హృదయం అనే తలుపు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు చేయవలసింది ఏంటి? మనమే. అందుకని యెహోవా చనిపోయాడు. యెహోవా సేవకుడుగా పెట్టిన మోషే చనిపోయాడు. తర్వాత నాయకుడు అతని శిష్యుడైన యెహోషువ. యెహోషువ నాయకత్వంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నీవు నేను చెప్పు దేశానికి మీరు నడవండి. ఏమిటి అని అంటే
ఇదిగో నీ మోసేకి చెప్పినట్లుగా నేను మోసేకి తోడుగా ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. దేవుడు తోడు లేకపోతే మనం బ్రతకలేం. దేవుడు ఒక్క నిమిషం మనల్ని చూడకపోతే నీవు నేను ప్రాణంతో ఉండలేం. మనం అనుకుంటాం, మనం సెలెక్టివ్గా ఉంటాం, మనకు నచ్చినట్టు మనం బ్రతుకుతాం. కానీ దేవుడు అలా కాదు. ఆయనకి ఇష్టమన్నా లేకపోయినా, నువ్వు ప్రేమించకపోయినా, ప్రార్థించకపోయినా, ఆయన మందిరానికి వచ్చినా రాకపోయినా ఆయన మాత్రం నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన అందరినీ సమానంగా చూస్తున్నాడు. దేవుడు అనే మాటకు అర్థం పక్షపాతం లేనివాడు, ప్రేమస్వరూపి. ఆయన సర్వలోకానికి రక్షకుడు, ప్రాణేశ్వరుడు, ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. అంత గొప్ప దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు అందరినీ సమానంగానే చూస్తాడు. మనం అనుకుంటాం మన దేవుని మందిరానికి వెళ్తున్నాం కాబట్టి మనకు బ్లెస్ అయ్యామని. మనకంటే బ్లెస్ అయ్యేవాడు దేవుని అడిగిన ప్రజలు ఉన్నారు. మనమైతే ప్రేమించిన వాళ్ళే ప్రేమిస్తాం, తిట్టేవాడిని తిరిగి తిడతాం. దేవుడు అలా కాదు. ప్రేమించిన అందరినీ సమానంగా చూస్తూ ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని అంతా సమానంగా ఒకే కన్నుతో చూస్తూ ఉన్నాడు. ఆయన చూపులో స్వార్థం లేదు. ఆయన నడకలో పడకలో ఆయన ఆలోచనలు ఎక్కడా మనకి పాపం అనేది కనిపించదు. అందుకని ఇజ్రాయేల్ ప్రజలకు తర్వాత నాయకుడు యెహోషువతో చెప్తూ ఉన్నాడు, నువ్వు బయలుదేరు, ఇదిగో నేను మోసేకి చెప్పినట్లు నీవు లేచి నీవును జనులందరినీ యోర్దానును దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళుడి. నేను మోసేతో చెప్పినట్లు నేను మీకు కూడా చెప్తూ ఉన్నాను. మీరు నా మాట వింటే మీరు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నేను మీకు ఇస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు మనం అడుగుపెట్టే ప్రతి స్థలం మనది అవ్వాలి అని అంటే మనం దేవుని మాట జాగ్రత్తగా వినాలి. నీవు లేచి జనులందరినీ తీసుకొని దాటు నేను ఇస్తున్నానన్న దేశానికి మీరు వెళ్ళండి. ఆ రోజున ఇజ్రాయేలు దేవుడు చెప్పాడు, మీకు పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశము ఇస్తానన్నాడు. ఈ నది ఇప్పుడు ఏమడ్డుగా ఉంది? వీళ్ళకి యోర్దాను నది అడ్డుగా ఉంది. యోర్దాను నది ఎక్కడ ఉంటుందంటే కానాను దేశానికి తూర్పు దిక్కుగా ఉంటుంది. ఇప్పుడు ఆ నదిని క్రాస్ చేస్తే కానాను దేశానికి వెళ్తారు. ప్రతి స్థలము ఆయన నీకు నాకు ఇస్తున్నాడు. ప్రతి దినము ఎక్కడెళ్తే ప్రతి స్థలం ఇవ్వడం అంటే ఏంటి చెప్పండి? ప్రతి స్థలము నేను నీకు ఇస్తానన్నాడు. ఎవ్రీ ప్లేస్ ఐ గివ్ యూ. ప్రతి స్థలము నీకు ఇవ్వడం అంటే నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు ఆశీర్వాదంగా ఉంచుతాడు. అలాగా యోసేపు విషయంలో దేవుడు చేశాడు. అన్నదమ్ములే, సొంత అన్నదమ్ములే తమ్ముడిని అమ్మేశాడు. అమ్మేస్తే ఆయన ఒక బానిసత్వంలో ఐగుప్తుకి తీసుకుని వెళ్ళాడు. మరి ఆ బానిసగా వెళ్ళిన వాడిని మరి దేవుడు ఎంతో ఆశీర్వదించాడు. జైల్లో పడవేశారు. అక్కడికి వెళ్తే అక్కడ సైన్యాధిపతి ఈయనకి అధికారం ఇచ్చాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ నువ్వు ఎక్కడుంటే అక్కడ నీకు అధికారం నీ చేతిలోనికి దేవుడు ఇస్తాడు. అదే నీకు ఇచ్చు ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను అంటే అర్థం అది. నువ్వు ఇక్కడికి వచ్చావు, కువైట్లో అధికారులు యజమానులు నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళని హృదయాలను దేవుడు మారుస్తాడు. మనల్ని బట్టి, మన యాటిట్యూడ్ని బట్టి మన యజమానులు మనల్ని ప్రేమిస్తారు. కువైట్లో కూడా మూర్ఖుల్ని మార్చిన అనేక మంది మన ఇండియన్స్ ఉన్నారు. ఎందుకు? కేవలం మన యాటిట్యూడ్ని బట్టి. నీ ప్రవర్తన వల్ల ఎటువంటి మూర్ఖుడైనా మార్చగలుగుతాడు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి దేవుడుగా చేసినది ఒకటే. ఆయన ఎక్కడైనా ప్రేమే చూపించాడు. ఎక్కడ విజృంభించలేదు, కోపపడలేదు, స్వార్థం చూపించలేదు. ఆయన బ్రతికిన 33 సంవత్సరాల బ్రతుకులు ఎక్కడ ఆయనలో తప్పుని మనం వెతకలేము. మనమైతే ఏం చేస్తాం? మనల్ని ప్రేమించిన మనం అవకాశవాదులు. ఓసరవిల్లు ఉంటుంది, అది రంగులు మారుస్తుంది. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో రంగులు మారుస్తుంది. ద్విమనస్కుల్లాగా మనం ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది. కప్ప కూడా అంతే. మీరు కప్పలను గమనించండి, ఫ్రాగ్స్ని. అవి నీటిలో ఉన్నప్పుడు, నాచులో ఉన్నప్పుడు వాటి చర్మము గ్రీన్ కలర్లోకి మార్చుకుంటాయి. చర్మం యొక్క రంగును మార్చుకునే గుణం ఆ కప్పకి దేవుడు ఇచ్చాడు. అది ఎందుకు అలా ఇచ్చాడు అని అంటే ఆ పచ్చని ఆ నొరుగులో దాని చర్మాన్ని పచ్చగా మార్చుకుంటుంది. ఎందుకంటే శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి, ఏ పాము వచ్చి మింగకుండా ఉండటానికి అది ఆ నాచు కలర్లోనికి మారిపోద్ది. భూమి మీద ఉన్న కప్పలు చూడండి, మట్టి రంగులో ఉంటాయి. అది పక్కన ఉందో లేదో కూడా మనం ఎందుకు అనుకుంటున్నాను, ఎందుకు మార్చుకుంటుంది రంగులది? తనకు తాను
రక్షించుకోవడం కొరకు. ఇప్పుడు మనం కూడా అలాగే మార్చుకుంటే ఉపయోగం ఏముంది? మనం కూడా రంగులు మారిస్తే ఉపయోగం లేదు. మనకు ఒకే రంగు ఉండాలా, అది యేసయ్య రంగు. యేసయ్యలాగా బ్రతకాలా, యేసయ్యలాగా జీవించాలి. అవకాశాన్ని బట్టి మారిపోయేది మనిషి అయితే, దేవుడు ఎప్పటికీ నిన్న నేడు ఏకరీతిగా ఎప్పుడు ఒకేలాగా ఆయన ఉన్నాడు. దేవుని మాట వింటే నువ్వు లే అని చెప్పినప్పుడు లేచాడు. దేవుని మాట వింటే ఆయన తోడుగా ఉంటాడు. చూడండి వాక్యం 5వ వచనం, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోసేకు తోడయుండినట్లు నేను నీకు తోడయుండును. నిన్ను విడువను, నేను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును. దేవుని నామమునకే మహిమ కలుగును. ఎప్పుడు చేస్తాడంటే దేవుని చెప్పిన మాట వింటే ఏ మనుషుడికి భయపడవలసిన విషయం లేదు. దేవుడే తోడుగా ఉంటాడు. దేవుడు మన వెన్నంటి ఉంటాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అనుకుంటున్నారు? మీకు కనిపించట్లేదు కానీ, మీకు తెలియట్లేదు, మనం గ్రహించట్లేదు కానీ ఏమన్నాడు? ఇది మొదలుకు నిరంతరం నీ రాకపోకలేదు, నీ పాదములకు రాయి తగలకుండా నా దూతలు ఎత్తి పట్టుకుంటారు, వారికి ఆజ్ఞాపిస్తాను. నిజమే, ఆయన దూతలు మనకు కనిపించరు కానీ అంత ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తా ఉన్నాడు. అందుకనే యెహోషువతో చెప్పు, నువ్వు లే, ఫస్ట్ గెటప్, నువ్వు లే అని చెప్పాడు. లేచాడు. పాత నిబంధన గ్రంథంలో మన పితరులైన ప్రవక్తలకి మనకి ఉన్న తేడా ఏంటి చెప్పిన? వాళ్ళు దేవుడు ఎలా చెప్తారని నడుచుకున్నారు. లేవమంటే లేచారు, కూర్చోమంటే కూర్చున్నారు. ఇప్పుడు మన పాస్టర్ గారు మీరు తొందరగా రండి అంటే ఎందుకు రావాలి అని అడగొచ్చేమో మనం, లేకపోతే కోపడొచ్చేమో. మీకు ముందే కూర్చుంటారు, పని ఉద్యోగం ఏమీ లేదు, మేము ఇన్ని చక్క పెట్టుకుని రావాలంట. అందుకని యెహోషువ తర్వాత తన ప్రజల్ని నడిపించడానికి మోసే తర్వాత యెహోషువని దేవుడు ఎన్నుకున్నాడు. యెహోషువ నాయకత్వంలో దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన చెప్పిన మాట విని ఆయన చెప్పినట్లుగా నడుచుకుంటే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు ఆ దేవుడే ఈ దేవుడు. దేవుడు మారలేదు. మనుషులు మారారు కానీ దేవుడు మాత్రం మారలేదు. తరాలు మారుతూ ఉన్నాయి కానీ దేవుడు మారలేదు. కాలాలు మారుతూ ఉన్నాయి కానీ దేవుడు మారలేదు. ఆయన ఎప్పుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు యెహోషువకి? లే, నేను చెప్పిన ప్రదేశానికి నువ్వు వెళ్ళు, ధైర్యంగా ఉండు, నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటే నేను నీకు తోడుగా ఉంటానని. తర్వాత ఇంకొక విషయం చెప్తూ ఉన్నాడు 6వ వచనంలో, నిన్ను విడువని ఎడబాయను, నిబ్బరంగా ఉండమన్నాడు. తర్వాత అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేవను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములో ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్తిల్లింపజేసుకుని చక్కగా ప్రవర్తించదు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. అర్థమైందండి? ఇప్పుడు ఏం చెప్తున్నాడు మోసేకి? ముందేమో లేవమన్నాడు, లేచి నేను చెప్పినట్లు చేయమన్నాడు, తోడుగా ఉంటానన్నాడు. ఇప్పుడేమో జాగ్రత్త పడకమన్నాడు. టేక్ కేర్. ఎవరన్నా బయటకు వెళ్తున్నాడు, టేక్ కేర్ అన్నా. టేక్ కేర్ అంటే జాగ్రత్తగా ఉండమని. ఇప్పుడు ఎలా ఉండాలి జాగ్రత్తగా? ఎటువంటి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడు? ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకమన్నాడు. ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకటమే కాదు, వాటిని అనుసరించి నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు, నువ్వు వర్ధిల్లినట్లు వాక్యానుసారంగా బ్రతకమన్నాడు. ఇప్పుడు ఏది జరిగినా దేవుని చిత్తం అని అనుకుంటాం మనం. నో, దేవుని చిత్తం ఎప్పుడు నిన్ను రక్షించడం కొరకు, నిన్ను పరిశుద్ధంగా జీవించడం కొరకు ఆయన పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధం చేస్తూ ఉంటాడు. బై మిస్టేక్ మనమే కొన్ని తెచ్చిపెట్టుకుంటాం. అదే నేను చాలాసార్లు చెప్పాను, స్వయంకృత అపరాధం అంటారు దాన్ని. మనం చేతులతో చేసుకునేది స్వయంకృత అపరాధం. దీన్ని పాపము అన్నారు. దోషం అనేది మన పెద్దల నుండి వచ్చేది. మన పెద్దోళ్ళు చేసిన, తల్లిదండ్రులు చేసిన ఆ పాపాలు దోషంగా పారి అవి మనల్ని వెంటాడతాయి. మనం చేసుకున్న పాపము స్వయంకృత అపరాధము.
మన చేతులతో, మన ఆలోచనలతో, మన ఇష్టానుసారంగా చేసుకునే దాన్ని పాపం అంటారు. పాపం వేరు, దోషం వేరు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు చేసే పాపము మీతో అంతమైపోదు, మీ తర్వాత తరానికి దోషంగా మారుతుంది. మనం గమనిస్తూ ఉంటాం. చాలా బాగుంటుంది ఒక ఫ్యామిలీ, కానీ వాళ్ళ కుటుంబంలో అన్ని సమస్యలే. వాళ్ళ కుటుంబంలో అన్ని సమస్యలే. ఏంట్రా వీళ్ళంత మంచిగా ఉంటారు, ఏంటి సమస్యలు, ఎందుకు వీళ్ళ ఇంట్లో ఇన్ని సమస్యలు వస్తున్నాయని మనం అంటాం. మీరు వినుంటారు కదా ఎవరైనా ఒక మంచి కుటుంబం గురించి. వాళ్ళన్నీ బాగా చర్చికి వెళ్తారు, వాక్యానుసారంగా బ్రతుకుతారు, మంచిగా ఉంటారు, ఎవరితో గొడవలకు వెళ్ళరు. కానీ వాళ్ళ ఇంట్లో కొన్ని సమస్యలు జరుగుతూ ఉంటాయి. వై? ఎందుకు తెలుసా? ఎవరు వాళ్ళ పెద్దలు చేసినా పాపం ఏమైపోయింది, దోషంగా మారి వీళ్ళ మీదకి వస్తుంది. నువ్వు చేసిన తప్పు నీతోనే అంతమైపోదు, అది నిన్ను వెంటాడుతూ ఉంటుంది నీ తరతరాలు. దేవుడేం చెప్పాడు? నువ్వు చేసిన మంచి, నీవు చేసిన మంచి పనులను బట్టి ఆశీర్వాదం ఎన్ని తరాలు ఇస్తానన్నాడు? 1000 తరాలు ఇస్తానన్నాడు. ఒకవేళ నా ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోకపోతే ఎన్ని తరాలు నీకు శిక్షిస్తానని చెప్పాడు? ఆఫ్టర్ ఆల్ 2, 3, 4 తరాలు అన్నాడు. శిక్షకి ఇచ్చాడా, ఆశీర్వాదం ఎక్కువ ఇచ్చాడా? ఆయన మనల్ని ఆశీర్వదించడానికి వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా? ఇప్పుడు శిక్షించేవారు ఎవరు? శిక్ష పొందుకునేవారు ఎవరు? దేవుని మాట విననివారు. మీకు అర్థమవుతుందో లేదో, ఈ లోకంలోనే దేవుడు కొన్ని పనిష్మెంట్స్ మనం మంచోళ్ళు అనిపిస్తున్నారు, దేవుడిని ఎరగని వారు అనిపిస్తూ ఉన్నారు. మోసే, యెహోషువ, ఇంకా వీళ్ళందరూ కూడా దేవుని మాటకు, ధర్మశాస్త్రానికి లోబడి జీవించారు. వీళ్ళకు మనుషులతో పని లేదు. భార్య చెప్పిన వెళ్ళ, దేవుడికే ప్రథమ స్థానం ఇచ్చాడు. అబ్రహాము సారా విషయాలలో కూడా అంతే, యేసేపు విషయంలో అంతే. ఎంత పాడు చేయలేని చూసినా యేసేపు ఎక్కడికి వెళ్ళినా ఆ స్థలాన్ని దేవుడు యేసేపుకి ఇచ్చాడు. చివరికి రాజుగారి భార్య కూడా ఇష్టపడి పాపం చేయమని తన అందాన్ని చూపించినప్పుడు కూడా ఆ స్థలాన్ని యేసేపుకి ఇచ్చాడు. ఏం చేశాడు? అక్కడి నుంచి ఆయన పారిపోయాడు. స్థలం ఇవ్వడం అంటే దేవుని చిత్తంలో నడిపించడం. వాట్ ఈస్ ద విల్లింగ్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తం ఏమిటి? అన్ని దేవుని చిత్తంగా. దేవుని చిత్తం ఏమిటో బైబిల్ గ్రంథం చాలా సూటిగా ఉంది. దేవుని చిత్తం ఏంటి? మీ అందరినీ పరిశుద్ధముగా మిమ్మల్ని మార్చడమే దేవుని చిత్తం. ఆయన ఎందుకే వచ్చాడు? దేవుడికి పేరే ఏం పేరది? పరిశుద్ధుడు కదా. పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతల సమూహాలతో పరలోక రాజ్యంలో మహిమ సింహాసనం మీద స్తోత్రార్హుడైన దేవుడు ఈ లోకానికి మానవ రూపంలోనికి రావడానికి గల కారణం ఏమిటి అని అంటే, నిన్ను నన్ను పరిశుద్ధులుగా చేయడానికి. ఇదే బైబిల్ చివరి డెఫినేషన్ ఇదే. ఆయన పరిశుద్ధుడు, మనమును పరిశుద్ధులుగా జీవించాలి. ఇదే ఫైనల్. మీరు వడపోసి అంతా చూస్తే చివరికి మిగిలే దాని అర్థం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుద్ధులుగా జీవించాలి. ఒకసారి ఇంకొక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకోండి. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతే గాని, లోపత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలెను గాని, మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇప్పుడు దేవుని పిల్లలైన మనం ఎలా ఉండాలి? ఆయన పోలి నడుచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మోసే యెహోషువకు దేవుడు చెప్తున్న మాటలు ఏంటి? నేను మీకు ఇస్తానన్న దేశానికి వెళ్ళాలంటే నేను చెప్పినట్లు ఉండాలి. నువ్వు జాగ్రత్త పడి ధర్మశాస్త్రాన్ని అంతటిని ప్రకారంగా జీవించాలి. ఎక్కడ ధర్మశాస్త్రాన్ని తప్పిపోకూడదు. నువ్వు వర్ధిల్లినట్లు, దేవుడు నీకు ఇచ్చుచున్న కానాను దేశం నువ్వు పొందుకున్నట్లు మీరు ఏం చేయాలి? నేను చెప్పినట్లు
నడుచుకోవాలి. ఇంతకీ ఇంత బాధపడి చెప్తా ఉన్నాడు దేవుడు. ఎందుకంట? వీళ్ళు వినట్లేదని కదా అర్థం. ఇన్నిసార్లు దేవుడు నేను చెప్పినట్లు వినమంటే అంటాడు, రే గొడవ పెట్టదంటే అర్థం ఏంటి? ఆడు గొడవ పెడుతున్నాడని అర్థం. అవునా? అర్థమవుతుందమ్మా? ఎలా చూడండి ఒకసారి. ఇప్పుడు అమ్మా గొడవ పెట్టద్దు అన్నాను అనుకో, అర్థం ఏంటి? మీరేం చేస్తున్నట్టు. మరి ఇప్పుడు మోసేకు యెహోషువకు దేవుడు చెప్తూ ఉన్నాడు, మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు లెగండి, నేను చెప్పినట్లు లేచి నేను చెప్పిన దేశానికి మీరు వెళ్ళాలి కాబట్టి మీరు లెగండి, మీరు జాగ్రత్త పడినంటే జాగ్రత్తగా లేరని అర్థం. ఇప్పుడు జాగ్రత్తగా లేరు కాబట్టి జాగ్రత్తగా ఉన్న వ్యక్తిని దేవుడు నాయకుడిగా చేశాడు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? నేను చెప్పినట్లు మీరు నడండి, మీరు బయలుదేరండి. దేవుడు ఎప్పుడో దేశం ఇచ్చేశాడు. కానాను దేశం ఎప్పుడో ఇచ్చేసాడండి. ఆదికాండ గ్రంథంలో మీరు అంతా చదివితే కానాను దేశాన్ని దేవుడు ఎప్పుడో ఇజ్రాయేలుకి ఇచ్చేశాడు. ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఆక్రమించుకోవాల్సింది వీళ్ళ పని. ఇప్పుడు నేను ఎప్పుడో మిమ్మల్ని పిలిచాను, అమ్మ చాలా మంది ప్రార్థనకు వస్తుంటారు, అమ్మ ప్రార్థనకు రండి అని పిలిచేశాను నేను. ఇప్పుడు ఏం చేయాలి? మీరు రావాలి. మీరు రావట్లేదు. అర్థమైందా వాక్యం? దేవుడు పాలుదేరు ప్రాంతం కానాను దేశం మీకు ఇచ్చేసాను అన్నాడు. ఇప్పుడు ఆక్రమించుకోవాల్సింది ఎవరు? వీళ్ళు. ఆక్రమించుకోవాలంటే ఎలా వెళ్ళాలి? దేవుడు చెప్పినట్లు నడుచుకోవాలి. నడుచుకుంటే వెళ్తారు. ఇప్పుడు ఈ ప్రయాణంలో కానాను దేశాన్ని ఆక్రమించుకునే ఈ సందర్భంలో, ఈ ప్రయాణంలో, ఈ సుదీర్ఘమైన ప్రయాణంలో వీళ్ళకి ఎన్నో కష్టాలు వచ్చాయి. ఎందుకు కష్టాలు వచ్చాయి? వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం చెప్పినట్లు వినలేదు కాబట్టి. ఎన్నోసార్లు దేవుడు సంతాపపడ్డాడు, బాధపడ్డాడు. ఈరోజు నిన్ను నన్ను పెట్టి కూడా దేవుడు బాధపడుతున్నాడు. దేవుని బిడ్డలుగా జీవించే మనము క్రీస్తుని పోలిన పిల్లలుగా, ప్రియులైన పిల్లల వలె ఉండాలి. ఒకరినొకరు ప్రేమించాలి. కోపాలు వస్తూ ఉంటాయి, గొడవలు వస్తూ ఉంటాయి. గొడవ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడటం మానేసి కక్ష పెంచుకుని రివెంజ్ తీర్చుకుంటే మీది విశ్వాసము కాదు. ఓ చెయ్యి మరి పని చేయట్లేదు కదా చెప్పి డాక్టర్ దగ్గరికి చెయ్యి తీసేయండి అంటారా? అలాగనుకుంటే మన నా వివాహాన్ని తీసుకోవాలి. మనం బ్రతికే ఉన్నాం. పాడైపోయిన దాన్ని బాగు చేసుకోవాలి. దేవుడు అదే చెప్తూ ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే పాడైపోయిన నీ జీవితాన్ని తిరిగి నిర్మించడానికి, రిఫార్మేషన్, తిరిగి కట్టడానికి దేవుడి లోకానికి వచ్చాడు. మనం తిరిగి నిర్మించబడుతున్నాం. దేవుని పిల్లలమే, మనందరము దేవుని పిల్లలమే. ఇప్పుడు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా, ఆ చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా, హిందువులైనా ఎవరైనా సరే అందరము వి ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం అందరము దేవుని పిల్లలమే. కానీ ఆయన పిల్లలమని మనం గ్రహించట్లేదు. కొంతమంది తెలుసుకున్న వాళ్ళు నేను దేవుని పిల్లలని వస్తున్నాను. అందుకని మనం తిరిగి కట్టబడాలి. నీ తల్లి 9 నెలలు నిన్ను కట్టింది, పెంచింది, నీకు రూపం ఇచ్చింది, కళ్ళు ఇచ్చింది, అన్నీ ఇచ్చింది. నీ తల్లి గర్భంలో నీ రూపాన్ని చేసుకున్నావు. నిన్ను ఒక ఆకారంలోనికి వచ్చావు. తల్లి తినే ఆహారం ద్వారా, తల్లి తాగే నీళ్ల ద్వారా, పాల ద్వారా, తల్లి తిన ప్రతి ఆహారం ద్వారా నీకు ఒక రూపం వచ్చింది, ఒక ఆకారం వచ్చింది. ఇప్పుడు మనం చేయవలసింది తల్లికి కృతజ్ఞత చూపించాలి. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఆయన నీ కొరకు నా కొరకు నలగొట్టబడ్డాడు, బలిగా అర్పించబడ్డాడు, తను తాను దేవునికి అర్పణముగా అర్పించుకున్నాడు. మనమే కృతజ్ఞత లేనివారు. ఎవరైనా చిన్న సహాయం చేస్తే చాలా చాలా మినీ థ్యాంక్స్ అక్క అంటాం. ఎన్నిసార్లు అంటాం? వీళ్ళకి ఇంకా ప్రేమ ఎక్కువైపోతే అందులో మెనీ ఎంత లిస్ట్ రాసి లవ్ సింబల్స్ పెట్టి మెసేజ్ చేస్తారు. మరి దేవుడు ఎవ్రీ మినిట్ ఆయన నీకు ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన స్వార్థం లేనివాడండి. దేవుని పిల్లలమైన మనం కూడా అలాగే బ్రతకాలి. ప్రేమించినోడిని ప్రేమిస్తే ఉపయోగం ఏముంది? ప్రేమించినోడిని ప్రేమించడం గొప్పతనం. నువ్వు ఎరగని వాడిని ఆదుకోవటం గొప్పతనం. తెలియని వాడికి దారి చూపించటం గొప్పతనం. అటువంటి మంచి పనులు చేసిన వారు కాబట్టి వాళ్ళ చరిత్రలు మనం నేర్చుకుంటున్నాం. వీళ్ళ గురించి ఎందుకు నేర్చుకోవాలన్నా నాయన? మోసే గురించి, ఏలియా గురించి, యేసే గురించి అంటే వాళ్ళ దేవుని మాట విని వారు ఎన్నో మేలులు పొందారు. ఎన్ని కష్టాలు వచ్చిన దేవుణ్ణి విడిచిపెట్టలేదు కాబట్టి వారు మనకి ఆదర్శప్రాయంగా ఉన్నారు.
ఇప్పుడు మనం చెప్పండి, ఆయన పరిశుద్ధుడు. ఈరోజు ఇదే కదా ప్రభు బల్ల. ప్రభు బల్లలో చేయి వేయడానికి ఈరోజు వచ్చాం. ప్రభు బల్ల దేని కొరకు వచ్చింది? ఈ వాక్యమే. మనం ప్రియులైన దేవుని పోలి నడుచుకోవడం కొరకు ఆయన ఏం చేశాడు? క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించబడ్డాడు. ఈరోజు ఆయన శరీరముకు గుర్తుగా ఈ రొట్టె, ఆయన మన కొరకు కాచిన రక్తము గుర్తుగా ఈ ద్రాక్షరసం. మనం కూడా కొన్ని సింబల్స్ ఉంచుకుంటాం, జ్ఞాపకమైన గుర్తులు. చిన్నప్పుడు ఫ్రెండ్స్తో దిగిన ఫొటోస్, ఇవన్నీ గుర్తు. ఇవన్నీ ఏంటి? జ్ఞాపకము. దేవుడికి మనకున్న డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఆయన పిల్లలకి దేవుని పిల్లల కాని వారికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఖచ్చితంగా కృతజ్ఞత కలిగి ఉంటారు. మనకు ఒకరు సహాయం చేశారనుకో, వారిని మనం మర్చిపోకూడదు. ఒకరు మనకి డబ్బులు ఇచ్చారనుకో, వారిని మనం మర్చిపోకూడదు. ఒకరు నిన్ను ప్రేమించి ఒక పూట భోజనం పెడితే వారిని మనం మర్చిపోకూడదు. ఇప్పుడు దేవుడు అన్నీ చేశాడు, ఇక చేయవలసింది మనమే. కానాను తూర్పు దిక్కున ఉంది చెప్పాడు. కానాను దేశం ఎప్పుడో ఇచ్చేసాడండి దేవుడు. ఇప్పుడు పరలోక రాజ్యం కూడా మనకి ఎప్పుడో ఇచ్చేసాడు. we will get the heaven also. పరలోక రాజ్యం మన ముందే అడిగారు కదా శిష్యులు. పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుందరా అంటే మీ మధ్యనే ఉంది. దాని అర్థం ఏమిటో తెలుసా? నీవెప్పుడు దేవునికి వాక్యానుసారంగా ఆయనకి ఇష్టంగా బ్రతుకుతావో ఆ రోజునే నువ్వు పరలోక రాజ్యంలో ఉన్నట్టు. దేవుని నామముకి మహిమ కలుగునుగా. ఇప్పుడు నీవు పరిశుద్ధంగా ఉన్నావు, ఇప్పుడు నీవు పరలోక రాజ్యంలో ఉన్నట్టు. నీ చూపు దేవుని మీదే ఉంటుంది, నీ ఆలోచన దేవుని వైపు ఉంటుంది, నీ ఆరాధన దేవుని వైపు ఉంటుంది. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడంటే ఆయన ఆరాధించడానికి. మనమైనా ఆరాధించడం అంటే ఆయన చెప్పిన మాట వింటాం. పిల్లల్ని ఎందుకు అంటారంటే తల్లిదండ్రులు పిల్లలు కానీ చెప్పిన మాట విని చక్కగా ఒక ఉద్యోగం చేసుకుంటే అదే ఆరాధన. దేవుడు నిన్ను నన్ను కన్నాడు. ఎలా కన్నాడు? ఆయన స్వరక్తం ఇచ్చి కన్నాడు. నువ్వు నేను 1 లీటర్ రక్తం ఇచ్చావు, 5 లీటర్ల రక్తం కావాలమ్మా పాస్టర్ గారికి, మీరు 2 లీటర్లు ఇవ్వన్నాను అనుకో, మళ్ళీ ఫోన్ కూడా చేయ పాస్టర్ గారికి. నాకే 5 లీటర్లు అన్న మొన్న చెక్ చేయించుకున్నాను అన్న, నాకు కొంచెం పాజిటివ్గా మీ గ్రూపే కానీ నాకు రక్తం తక్కువ ఉందని చెప్పారు అని చెప్తారు. వీఆర్ ద సెల్ఫిషర్స్. రంగులు మార్చకూడదు దేవుని బిడ్డలు. ఏ ఓనకు ఆ గొడుగు కట్టాలి ఏంటంటే ఏ గాలికి ఆ గొడుగు, ఏ గాలికి ఆ గొడుగు. ఈ గాలి ఇటు వచ్చిందనుకో గొడుగు ఇటు పట్టాలి, ఇటు వచ్చిందనుకో ఇటు పట్టాలి. అలా పట్టకూడదు. వీఆర్ ద స్ట్రైట్ ఫార్వర్డ్. దేవుని పిల్లలుగా ద్విమనస్కులు పనిచేయరు దేవునికి. 2 మనసులు ఉండకూడదు. 2 రకాల జీవితం నీ జీవితంలో ఉండకూడదు. ఆయన పరిశుద్ధుడు, మనము పరిశుద్ధుడు. మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతా చెప్పుడు నీవు చేయాలి. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్టు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగిపోకూడదు. అన్ని లక్షణాల కంటే ముందుగా దేవుని పట్ల విధేయత కలిగి ఉండడం ముఖ్యం. ఇప్పుడు మీరు దేవుని మందిరానికి వచ్చి 100 దినాలు ఇచ్చి బయటికి వెళ్ళి తిట్టారనుకో, ఈ 100 దినాలు కూడా గంగలు పూసినట్టే. గంగలో పూసినట్టు ఎందుకంటారు తెలుసా మీకు అమ్మా? గంగలు అదే నీటిలో పోస్తే ఎందుకంటారు చెప్పండి? నీటిలో పోసి దొరకదు కాబట్టి. అందుకని చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు నన్ను అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎందుకు వచ్చావు దేవుని మందిరానికి? పరలోక రాజ్యం వెళ్ళాలని వచ్చావు. పరలోక రాజ్యం ఆల్రెడీ నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు తీసుకోవాల్సింది ఎవరు? నీవు నేను. కానాను దేశం దేవుడు వాళ్ళకి ఎప్పుడో ఇచ్చాడు. ఇప్పుడు ఆక్రమించుకోవాల్సిన పని ఎవరిది? వీళ్ళది. ఇదిగో రామకృష్ణ గారు మీ అందరికీ కావాలని చెప్పి మంచి జ్యూస్ తీసుకుని పెట్టారు, సమ్మర్ కదా అని చెప్పి ఆయన అవసరంగా పెట్టారు. ఇప్పుడు తీసుకోవాల్సింది ఎవరు? మీరు వచ్చి తీసుకోవాలి. ఇంకా ఆయన ఇలా పెట్టుకుని చూస్తానే ఉంటే మీరు తీసుకోకపోతే ఇంకేంటి ఉపయోగం? ఇప్పుడు తీసుకోవాల్సింది మీరే కదా. నువ్వు తీసుకోలేదని అర్థం ఏంటి? ఈ లోకంలో ఒక సామెత కూడా ఉంది, గుర్రాన్ని చెరువు దగ్గర వరకు తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితిలో తాగించలేదు. మనం కూడా అలాగే. దేవుడు అన్నీ ఇచ్చాడు మనకి, అన్నీ మన దగ్గర ఉన్నాయి. స్వర్గము నరకము నీ చేతిలో ఉంది.
నీ అరిచేతిలో ఉంది, నీ జీవితం అంతా నీ చేతిలో ఉంది. నువ్వు ఎలా చేసుకుంటే అలాగ నీ బ్రతుకు. ఎవడో నీ జీవితాన్ని పాడు చేయట్లేదమ్మా. నిన్ను కానీ నన్ను కానీ మనం పాడు చేసుకోవటం లేదు, మనల్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకని ఏమన్నాడు, నిన్ను మోసం చేసుకోకుండా చూసుకోమన్నాడు. చూడండి ఆ మాట. ఆయన ఏం చేశాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయన సంఘముగా శిరస్సుగా నియమించెను. సంఘము ఆయన శరీరము సమస్తము పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత అయి ఉన్నది. అది కాదు, 5వ వచనం 6వ వచనం, 5వ అధ్యాయం 6వ వచనం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5. వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుడి ఇట్టి క్రియల వల్ల దేవుని ఉగ్రతకు అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. మన స్నేహాన్ని బట్టి మన జీవితం నడుస్తుంది. మనం చేసే స్నేహం మంచిగా ఉంటే నీ జీవితంలో మంచిగా నడుస్తుంది. మంచోడు జత అంటావు అనుకో, వాడు అన్ని మంచి ఆలోచనలు చెప్తాడు. ఇప్పుడు మనం జత మంచోడు జత అంటాం, ఎవడో వీడికి ఇష్టంగా ఉందో ఆ జత ఆడతాం. మనమైతే మనం సెలెక్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ని కూడా, అవునా కదండి? ఎవడో నీ మనసుకి ఎవరు నచ్చుతాడో వాడిని సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం అలాగే సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి సాతాను గడి మార్గంలో నరకానికి వెళ్ళిపోతున్నందుకు దేవుడు ఏం చేశాడు? ఈ లోకానికి వీళ్ళకి చెప్పండి బాబు, ఫోన్లో చెప్పాడు. ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారంగా ఆజ్ఞలు ఇచ్చాడు, ధర్మశాస్త్ర గ్రంథం ఇచ్చాడు. ఇప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం వ్రాతపూర్వకంగా ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మనం వినలేదు కాబట్టి ఇప్పుడు ఆయన డైరెక్ట్గా వచ్చేసాడు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ఏదైనా భార్య భర్తల మధ్యన గొడవలు కానీ అన్నదమ్ముల మధ్యన గొడవలు కానీ ఫోన్లో మాట్లాడుకుంటే నడదు కానిరా, నేను టికెట్ తీసుకుని సాయంత్రం వచ్చేస్తున్నాను, మన ఎదురు వదిలి కూర్చొని మాట్లాడుకున్నాం. దేవుడు ధర్మశాస్త్ర 10 కమాండ్మెంట్స్ ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వాక్యానుసారంగా ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాసిచ్చాడు, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ మోజెస్. దీని ప్రకారంగా కూడా నడవట్లేదు, ఇప్పటికీ వాళ్ళు నడవట్లేదు. అందుకని దేవుడు ఏం చేశాడు? డైరెక్ట్గా ఈ లోకానికి వచ్చేసాడు. పరిశుద్ధంగా ఎలా జీవించాలో, పరిశుద్ధంగా ఎలాగ నడవాలో, పరిశుద్ధంగా ఎలాగ పడుకోవాలో అన్నీ ఆయన నేర్పించడానికి, చేసి చూపించడానికి డైరెక్ట్గా ఆయన చేశాడు. అందుకే యేసుప్రభువు వారు వచ్చారు. యేసుప్రభువు వారు వచ్చింది చాలామంది అంటూ ఉంటారు, ఆయన దేవుడైతే రక్షించుకోలేడా అని. ఆయన దేవుడే, రక్షించుకోలేక కాదు, నీకు తెలియదు కాబట్టి. అంటే ఇప్పుడు మీరు కాకితో మాట్లాడాలనుకో, ఉదాహరణకి, ఇంకా మీకు అర్థం, కాకితో మాట్లాడాలనుకో, నేను వెళ్ళి బాగున్నా అన్నాను, అర్థమవుతుందండి? అర్థమవుతుంది. ఆ కాకి భాష రావాలి. ఇప్పుడు ఏం చేయాలి? కాకిలాగా మారితే దానితో నేను మాట్లాడగలుగుతాను. చీమల గురించి చెప్పాను నేను. చీమల గురించి సెరాఫిమ్ అనే ఒక లిక్విడ్ని అవి రిలీజ్ చేస్తాయి. చీమలు వరుసకెళ్ళడానికి కారణం ఏమనుకున్నా చెప్పాను కదా ఒకసారి, గుర్తుందా? ఎవరికైనా గుర్తుంది కదా? సెరాఫిమ్ అనే ఒక లిక్విడ్ని విడుదల చేస్తాయి. అది వెళ్తూ దాన్ని, ఆ స్రావాన్ని లేదా ఉమ్ము అనుకోండి, మీకు అది వేసి వెళ్తుంది. ఆ లిక్విడ్ ఆ స్మెల్కి ఆ తర్వాత చీమ వెళ్తుంది. దాని స్మెల్, అందుకనే దారి తప్పిపోకుండా మీరు దారి తప్పించిన మళ్ళీ తిరిగి దారిలోకి వస్తాయి, గుర్తుపెట్టుకోండి. కాకిలా మాట్లాడాలి, చీమలాగా అయితే చీమలాగా మాట్లాడాలి. ఇప్పుడు దేవుడు ఆయన పోలికలో మనల్ని చేశాడు కాబట్టి మనల్ని మనిషిని పరిశుద్ధులుగా చేయాలంటే ఆయన ఏ రూపంలో రావాలి? ఇప్పుడు పరిశుద్ధంగా మనిషి రూపంలోనే రావాలి. అందుకు ఆయన మనిషిగా వచ్చాడు. ఈజ్ ద రోల్ మోడల్, ఈజ్ ద క్యాట్లాగ్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితాలకు ఒక పుస్తకం నమూనా ఆయన చేసి చూపించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? 5వ అధ్యాయం 1వ వచనం, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. నడుచుకుంటున్నామా అంటే నడుచుకుంటున్నామని చెప్తాం. అదే అలాగే చెప్తాం కదా. నువ్వు ఎవరైనా అమ్మ నువ్వు మంచోడు అంటే నేను చాలా మంచుకున్నాను. రాజకుమార్ నన్ను అడిగాడు అనుకున్నా, నాకు మంచోడు అని. నేను మంచోడు కాదు, నువ్వు తెలుసుకో అంటారు. నేను మంచోడు తమ్ముడు, చాలా మంచోడు తమ్ముడు, నేను నచ్చిన తమ్ముడు, ఇచ్చిన తమ్ముడు అని సమర్థించుకుంటాను. కానీ ఒప్పుకోను. దీన్ని ఏమన్నాడు దేవుడు? నిన్ను నీవే మోసం చేసుకోవద్దు అన్నాడు. నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు మంచోడు అని నువ్వు చెప్పుకోవడం కాదు, డ్రైవర్ని మంచోడు అని నేను చెప్పుకోవటం కాదు, ఎదుటి వారి సాక్ష్యం. అందుకని బైబిల్ గ్రంథంలో
నీవు నాకు సాక్షిగా ఈ సాతాను సింహాసనం ఉన్న ప్రదేశంలో ఉంటున్నావు కాబట్టి యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ గాడ్, యు ఆర్ ద విట్నెస్ ఆఫ్ జెహోవా. నీవు దేవునికి సాక్షిగా నీవు ఉండాలి. నీవు నడిచెడితే ఈయన యేసయ్య బిడ్డరా అని చెప్పుకోవాలి. ఆ సాక్ష్యమే ఒకరోజు నిన్ను ఎక్కడ నిలబెడుతుంది? ఆయన మహిమ సింహాసనం తింటారు మిమ్మల్ని నిలబెడుతుంది. ఈరోజు బయటకు వెళ్ళాలి కాబట్టి క్లుప్తంగా చెప్పి ముగిస్తా ఉన్నాను. మోసేకి దేవుడు చేసినట్లు యెహోషువ విషయంలో కూడా దేవుడు చేశాడు. నువ్వు అడుగు పెట్టి ప్రతి స్థలము నేను నీకు ఇస్తాను. కానీ ధర్మశాస్త్రాన్ని మాత్రం తప్పిపోకుండా చేయాలి. ఎక్కడ మిస్ అవుతాం మనం? ఆయన చెప్పినట్లు వింటాం, అలాగే ప్రభు అంటాం, కానీ ఇప్పుడు ఏం చేయట్లేదు? ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం చేయట్లేదు. ఇప్పుడు చేయకపోతే ఏం చేస్తాడు? ఆయన విడిచిపెట్టేస్తాడు. చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం మనమైనా? ఎన్నిసార్లు చెప్పినాడు? ఊరేట వెళ్ళొద్దురా అన్నాడు అనుకో, వెళ్ళనంటే వెళ్ళాడు అనుకో, మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేము. కాబట్టి యెహోషువ నాయకత్వంలో దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను చేతికిచ్చి వాక్యానుసారమైన బ్రతుకును, ధర్మశాస్త్ర ప్రకారమైన జీవితాన్ని, ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా మీరు చేస్తే మీరు పొందబోయే రాజ్యాన్ని మీకు ఎప్పుడూ ఇచ్చేశాడు. కానాను దేశం ఎప్పుడూ ఇచ్చేశాడు దేవుడు. పరలోక రాజ్యం కూడా మన ముందే ఉంది, మనకు కూడా ఎప్పుడో ఇచ్చేశాడు. ఇక చేయవలసిందల్లా ఏమిటి అని అంటే, నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడాలి, నమ్మనోడు శిక్షించబడతాడు. ఇంక దేవుడు నిన్ను కూడా నీకు పరలోక స్వర్గం వెళ్ళాలి. లోకంలో చెప్పే భాష ఏంటి? స్వర్గం. స్వర్గంలో ఏముంటుంది? ఇంతకు ఎక్కడికి వెళ్ళినా, ఈ స్వర్గం వెళ్ళినా భూమి మీద ఉన్నా మనకి ఏం కావాలి? ఎప్పుడు సంతోషమే. బీ హ్యాపీ టు ఆల్వేస్. మనం ఎప్పుడు ప్రార్థన ఎందుకు చేసుకుంటాం? ఏమో చేసుకుంటాం చెప్పండి. మీ ప్రార్థన, ప్రభా మేము మా ఇంట్లో బాధలతో ఉండాలి, ప్రభా మేము ఇప్పుడు సంతోషంగా ఉండకూడదు చేసుకుంటారు మీరు? చేసుకో. మేము ఇప్పుడు హ్యాపీగా ఉండాలి ప్రభా, నా బిడ్డలు సంతోషంగా చూడు ప్రభా, నా భర్తను సంతోషంగా చూడు ప్రభా, మేము ఇల్లు కట్టుకుని మా పక్కింటోడు కట్టే ఇంకా మేము ఇంకా సంతోషంగా ఉండాలి ప్రభా, వాళ్ళు మమ్మల్ని అవమానించారు. ఇప్పుడు అలాగే చేసుకుంటాం కదా, మంచిదే. కృతజ్ఞత వచ్చింది మీరు చెప్పుకోవాలి, బూతులు మాట్లాడకూడదు. నలుగురు కూర్చుని సరసోక్తులు, డబల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుకోకూడదు. దేవుని పిల్లలకు తగినట్లుగా పరిశుద్ధులుగా జీవించాలి. ఇదే కదా ఈ ఎపిసిడ్ పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడింది. నేను మీ కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధ చేసేవాళ్ళు బయలుదేరడం అంటే అది ఆళ్ళ తప్పు కాదు, ఆయన రాకడలో జరిగే విషయాలేవి. శరీర సంబంధమైన సంతోషం కోసం ఈ లోకంలో దేవుడు నమ్ముకుంటే నీకు ఇల్లు ఇస్తాడు, దేవుడు నమ్ముకుంటే వాళ్ళు బ్లెస్సింగ్స్ వస్తాయి. మనం కూడా సాక్ష్యాలు అంటున్నాం, అన్నీ చేస్తాడు దేవుడు. నీకే కాదు, బయట ఉన్నవాడు కూడా చేస్తా ఉన్నాడు. దేవుడు అంటే ఎరగని వాడు కూడా, ఇప్పుడు బిలియనర్స్ అందరూ కూడా యేసుక్రీస్తు నమ్ముకోలేని గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో అతిపెద్ద ధనవంతులు యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదు వాళ్ళకి. వాళ్ళకంటే నీవు గొప్పోడు. ప్రపంచంలో ఉన్న డబ్బున్న ధనవంతుల కంటే ఈరోజు క్రీస్తుని నమ్ముకున్న ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుడు గొప్పవాడు. ఎందుకంటే ఈ లోకంలో ధనం కొంతవరకే, బ్రతికి ఉన్నంత కాలమే. చచ్చిపోయినోడు, ధనవంతుడు చచ్చిపోయినోళ్ళు ఎవరైనా కొంత బంగారం కానీ కొంత డబ్బు కానీ తీసుకెళ్ళటం మీరు చూసారా? చచ్చిపోయినప్పుడు కూడా పట్టుకుని ఆయన చచ్చిపోయాడా? లేదు, దిగంబరిగా వచ్చాడు, దిగంబరిగానే పోతాం. కానీ మనం దిగంబరిగా పోకూడదు, యేసయ్యను పట్టుకుని వెళ్ళాలి. అందుకని క్రీస్తుని నమ్ముకున్న వాడు చనిపోయినను బ్రతికి ఉన్నట్లే. యేసుక్రీస్తు నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఈ లోకంలో ఏమి లేకపోయినా చనిపోతే నువ్వు బ్రతికి ఉన్నట్లే. యూ విల్ గెట్ ఎవర్ లాస్టింగ్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్. అందుకని ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏమిటి అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు కానాను దేశం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న మానవులందరికీ దేవుడు పరలోక రాజ్యం ఇస్తానని వాగ్దానం చేశాడు. ఆయన వాగ్దానం చేయడమే కాదు, ఆయన ఆల్రెడీ రెడీ చేసి ఉంచాడు. ఇంకా చేయవలసిన పని ఎవరిది? మనది. ఇజ్రాయేల్ విషయంలో కూడా కానాను దేశం రెడీగానే ఉంది, ఇంకా ఆక్రమించుకోవాల్సింది వీళ్ళే.
ఎందుకు ఆలస్యం అవుతుంది? వీళ్ళు దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జీవిస్తే త్వరగా వెళ్ళిపోతారు. ఎందుకు ఆగవలసి వస్తుంది? వీళ్ళ ప్రయాణంలో కొన్ని రాజ్యాలను దాటాలి. గుర్తుపెట్టుకోండి. ఈ మాటను చెప్పి ముగిస్తాను. ఇజ్రాయెల్ ప్రయాణం 40 రోజులు వెళ్ళిపోయే ప్రయాణం 40 సంవత్సరాలు పట్టడానికి గల కారణం ఏమిటి? వీళ్ళు బోర్డర్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలి, దేశాలను దాటుకుంటూ వెళ్ళాలి. మీకు తెలుసా, ఒక దేశం వెళ్ళాలంటే పాస్పోర్ట్. మన పాస్పోర్ట్లు ఎక్కడ వచ్చాము? ఇన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి. ఒకవేళ పాస్పోర్ట్ లేదు, నువ్వు వెళ్ళటం లేదంటే ఏం చేయాలి? మనం యుద్ధం చేయాలి. యుద్ధం చేయాలంటే ఎవరు కావాలి? దేవుడి సహాయం కావాలి. దేవుడి సహాయం కావాలంటే మనం ఏం చేయాలి? ఆయన ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలి. వీళ్ళు ఎప్పుడూ వెళ్ళిపోదు. ఆల్రెడీ కానాను దేశం అక్కడ రెడీగా ఉంది. ఆలస్యం ఎందుకు అవుతుంది అని అంటే దేవుడి మాట చెప్పినట్లుగా చేయట్లేదు కాబట్టి. ఈరోజు మనం కూడా పరలోక రాజ్యం ఎక్కడుంది? చచ్చిపోయి వెళ్తామంటావా? ఎవరన్నా చూసి వచ్చాడా? ఎక్కడ తెలిసినట్లేదా? ఇప్పటికీ సేవకులైన వారే ఎన్నో అనుమానాలు పడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి విశ్వాసము లేదు, నిరీక్షణ లేనివారు. నిరీక్షణ అంటే ఏంటి? పొందబోయే జీవితం, రేపు జరగబోయే జీవితం. మనకు ఒక నిరీక్షణ ఉంది కదండి. ఎప్పటికైనా మన ఇంటికి వెళ్ళి మన బిడ్డలతో ఉంటామని నిరీక్షణ ఉంది కదా. ఇప్పుడు నిరీక్షణ లేదనుకో, ఇల్లు కట్టుకుంటాం మనం. ఎందుకులే ఇంటికి వెళ్తానంటే ఇక్కడ చచ్చిపోతాను అనుకోవడానికి ఇల్లు కట్టుకుంటావా? కట్టుకోవు కదా. ఎందుకులే నేను ఎప్పుడు చచ్చిపోతాను నాకే తెలియదు అని చెప్పి అనుకుంటే నువ్వు బ్యాంకులో డబ్బులు వేసుకుంటావా? వేసుకో. ఒక ముష్టివాడు అడుగు తిని ఆడు అటు చచ్చిపోతున్నట్టు తిరుపతి దగ్గరలో ఆ గుడిసి నిండా డబ్బునంట పట్టుకున్నాను. ఏం చేశాడు? పట్టుకెళ్ళాడా? పట్టుకెళ్ళలేదు. ఈ లోకంలో నీ కూడా ఏది రాదు. నీవు చేసిన దేవుని కొరకు శ్రమ పడిన శ్రమ తప్ప, దేవుని కొరకు నీవు చేసిన పని తప్ప. ఎంతమందిని అడుగుతాడు దేవుడు, నువ్వు పుట్టావు కదా, నువ్వు ఎవరన్నా చర్చికి తీసుకెళ్ళావమ్మా అని అడుగుతాడు రేపు రోజు. అడగనుకుంటారు మీరు? ఈజ్ ద క్వశ్చన్ యూ అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తావు? నేనే ఎంత మాట్లాడతాడు ఏసయ్య, నేనే పద్ధతితోటి ఒళ్ళు నొప్పులతోటి వెళ్ళకపోవడానికి మళ్ళీ ఇంకొకటి తీసుకెళ్ళమంటావు అంటాం కూడా లేదు. అమ్మా, దేవుడు గొప్పవాడు. మనుషులను చూడకండి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. బైబిల్ తెరిచి చదవండి. సెల్ఫిష్నెస్ ఎక్కువ మనిషికి. మన గురించి మనమే ఆలోచించుకుంటాం. అందుకే విశ్వాసం, ప్రేమ లేదు. ప్రేమ చల్లారిపోయింది. ఒకరంటే ఒకరి శ్రమలో ఆదుకోవట్లేదు. ఒకరు చచ్చిపోతే ఆడితే మనకెందుకు అన్నట్టే తిరుగుతున్నారు. కానీ అటువంటి ఈ రోజులు రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాబోతూ ఉన్నాడు. యు గెట్ రెడీ. ఎలా సిద్ధపడి ఉండాలి? బుద్ధి కలిగిన కన్యకల వల్ల సిద్ధెలలో నూనె పోసుకొని సిద్ధపడి రెడీగా ఉండాలి. వచ్చిన తర్వాత తీసుకుందామని అంటే ఆయన వచ్చి రెడీగా ఉన్న వాళ్ళు తీసుకుపోతాడు. మిమ్మల్ని గెట్ అవుట్ అంటాడు. మీరు గెట్ అవుట్ అంటే ఎక్కడ ఉండాలి? మీరు కాలుతూ ఉంటారు. బాబోయ్, నేను ఈ బాధ తెలియాలంటే ఒక ప్రసవ వేదన పడుతున్న స్త్రీకి తెలుస్తుంది ఈ బాధ. ఒక ఆపరేషన్ చేసుకున్నప్పుడు తెలుస్తుంది బాధ. ఆపరేషన్ చేసుకున్నప్పుడు మొత్తం బాగానే చేసేస్తారు. నేను కూడా చేయించుకున్నాను ఇక్కడ యాక్సిడెంట్ అయినా. ఆపరేషన్ చేసినప్పుడు ఇలా కోసినప్పుడు అన్నీ బాగుంటుంది, తిమ్మిరిగా ఉంటుంది. చేసినప్పుడు కూడా చూస్తున్నాం బాగా చేస్తున్నాం అనుకుంటాడు డాక్టర్. అన్నీ తగ్గిపోయిన తర్వాత అప్పుడు మొత్తం తిరిగిపోతుంది కదా. అప్పుడు నేను గోడ పెట్టి అడిచాను. డాక్టర్ ఏదైనా మొత్తం మంది ఇచ్చి నిద్రపోలేసేయండి, లేదా చంపేయండి. అంత బాధ. చంపేయండి ఇక్కడ చంపేసే అవకాశం ఉంది ఈ దేశంలో. పరలోక నరకంలో చంపడానికి చావు లేదు. నువ్వు కత్తించుకుని నాకు పోసుకున్నా నువ్వు చావు, యాసిడ్ పోసుకున్నా నీకు చావు. నీకు చావు లేదు, మనకి చావు లేదు మీరు అనుకుంటున్నట్టుగా. అగ్ని ఆరదు, పురుగు చావదు, మంట. అటువంటి మంట నుంచి తప్పి ఎందుకంటే ఇంత శ్రమ పడాలంటా మనకు అవసరం చచ్చిపోయాక. మీరు ఆలోచించుకోవాలి కదా, ఇంత అవసరం అంటారా? పాస్టర్గా చెప్పినట్టు కూడా ఏసై చెప్పినట్లు వాక్యానుసారంగా బ్రతికితే సరే. ఆయన తిట్టితే ఏమవుతుంది? బూతులు తిట్టవద్దని బూతులు మానేద్దాం. డబల్ మీనింగ్ డైలాగులు మానేద్దాం. ప్రేమించమన్నాడు, అందరినీ ప్రేమిద్దాం. ఎప్పుడు నీ కొడుకు కోసమే ప్రార్థన, పక్కింటోడు కొడుకు కోసం ఎప్పుడు ప్రార్థన చేయకు, పక్కింటోడు కూతురు కోసం ఎప్పుడు సెల్ఫిష్. అందుకని దేవుడు నిన్ను ఆశీర్వదించట్లేదు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడో చెప్పండి? నీ చేతిలో ఉంది. చేయిలా పెట్టుకోండి, అందరూ పెట్టుకోండి.
పెట్టుకోండి, చెప్పినాను పెట్టుకోండి. నీ 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 అరచేతిలోనే దేవుని రాజ్యం ఉంది. ఇప్పుడు చేయవలసిన పని ఏంటి? ఆ రాజ్యంలో నువ్వు వెళ్ళాలి. ఇంక నువ్వు వెళ్ళనని మురిగేస్తే ఇంకా ఎవడో ఏమీ చేయలేదు. ఈ అరచేతిలో ఉన్న ఈ రాజ్యంలోనికి నువ్వు వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు వాక్యం చెప్పినట్లు నడుచుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో ధర్మశాస్త్ర గ్రంథ ప్రకారంగా నడమన్నాడు. క్రొత్త నిబంధన గ్రంథం కొంచెం మార్చాడు. క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ధర్మశాస్త్రమే క్రీస్తు, క్రీస్తే ధర్మశాస్త్రం. పాత నిబంధన గ్రంథంలో మందసముగా దేవుడుగా యేసుక్రీస్తులాగా మందసం ఉంది. ఇప్పుడు క్రీస్తే దేవుడుగా మన మధ్యలో ఉన్నాడు. ఎవరైనా రక్షించబడకపోతే ఇదే చివరి రోజు కావచ్చు. అందరు లేచి నిలబడండి. దేవుడు గొప్ప దేవుడు. మీరు మర్చిన ఎంత మంచి దేవుడు అంటే, చిన్న ఘోర పాపినైనా నిన్ను నన్ను ఆయన ప్రేమించాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో ప్రేమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. మీ పరిశుద్ధమైన నామమునకు వందనములు, స్తోత్రములు ప్రభువా. ఇదిగో మీరు చెప్పినట్లు మేము వింటే, మేము జాగ్రత్త పడితే మాకు తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చారు. ఇదిగో అలనాడు కానాను దేశాన్ని ఎప్పుడో ఇచ్చారు, కానీ వారి ఆక్రమించుకోలేకుండా లేట్ చేస్తూ ఉన్నారు ప్రభు. ఇది ఈ రోజు కూడా మాకు వాగ్దానం ఇచ్చారు. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించకూడదు, నమ్మని వారికి శిక్ష విధించబడని సెలవిస్తూ ఉన్నారు. ఇదిగో మీరు ప్రియులైన పిల్లల వల్ల క్రీస్తుని పోలి నడుచుకోమన్నారు. పరిమళ వాసనగా ఉండటానికి మమ్మల్ని పిలిచారు, ఎన్నిక చేసుకున్నారు ప్రభు. దుర్వాసన కొట్టేవారుగా మాలో ఉంచొద్దు. మా విశ్వాస జీవితంలో దుర్వాసన కొట్టించేటువంటిది చేదైన జీవితంలో చేదైన వేరే ఏదైనా ఉందేమో తీసివేసుకుని ఆ జ్ఞానాన్ని దయచేయండి ప్రభు. పైకి భక్తి గలవారే ఉండకుండా ఇదిగో ప్రభా, మీ ఆ శక్తిని ఆశ్రయించిన వారి వల్లే కాకుండా ప్రభా, నిజముగా ఇదిగో ప్రభా, లోపల బయట ఒకే రూపంలో ఒకే విశ్వాసంతో ప్రభా సత్యాన్ని అనుసరించి నడిచేటువంటి జీవితాన్ని ప్రతిబిడ్డగా దయచేయండి. ఇదిగో రక్షణ ప్రార్థన మందిరానికి వస్తున్న ప్రతి బిడ్డను ఇదిగో నడిపిస్తున్న రామకృష్ణ గారి, ప్రసాద్ గారి కమిటీ, ఇదిగో ప్రభా పంచాయతీ చేస్తున్న ప్రతి ఒక్కొక్కరిని దీవించి పంపించండి. వాక్యమైన బిడ్డలను, కొత్తగా వచ్చిన బిడ్డలను మీరు దీవించి పంపించండి. ఇదిగో నమ్మిన వారికి ఉద్యోగం, రక్షణ అనుభవం లేని వారికి రక్షణను దయచేయండి, దీవించమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ ఘనమైన నామాన్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి స్తుతించండి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.